Hi everyone, welcome to this Polish Your English Day 30. On the occasion of completion of this 30 days round figure, we are going to have a special episodes from now onwards. Next episode నుండి మనం కొన్ని special episodes చూడబోతున్నాం. So that episode is dedicated to some special article. For example, some teachers special, students special, or software special, or women's special, or homemakers స్పెషల్. ఇలాగ ఒక్కొక్క స్పెషల్ ఐటమ్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. ఆర్ కరోనా స్పెషల్, ఆర్ లాక్డౌన్ స్పెషల్ అని స్పెసిఫిక్గా వాళ్ళు వాడే మాటల గురించి చెప్తూ సమ్ గ్రామటికల్గా మనం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. భర్తృహరి నీతి శతకంలో విద్వ పద్ధతి గురించి చెప్పింది. ఇది విద్యకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ముఖ్యంగా కావాల్సింది ఒక మనిషికి అలంకారం ఇచ్చేది భుజకీర్తులు, ముత్యాల హారాలు, స్నానం, విలేపనం అంటే ఫేస్ పౌడర్స్ ఆర్ క్రీమ్స్ ఆర్ ఎనీ బ్యూటిఫికేషన్, పువ్వులు, ఖ్యాతి, మంది, మార్బలం, పలుకుబడి. ఇవి కాదు అలంకారాలు. వాక్శుద్ధి, వాగ్భూషణం, వాక్కే ఒక భూషణంగా ధరిస్తాడు. అదే ప్రపంచ దేశాలన్నీ కూడా పువ్వులు పెట్టుకోరు, బంగారం ధరించరు, పట్టు చీరలు కట్టుకోరు, వాటి గురించి వెంపల్లాడరు. కానీ ఆ నగధగల కంటే మించి వాళ్ళ జ్ఞానం, వాళ్ళలోని పరిపక్వతతో ప్రపంచాన్ని ఏలేంత అద్భుతంగా మనుషులు, ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు పరిణమిస్తూ ఉన్నారు ప్రెసెంట్ డేస్ లో. సో వాగ్భూషణం. మనం పాలిష్ యువర్ ఇంగ్లీష్ లో మన ఇంగ్లీష్ ని పాలిష్ చేసుకోవడానికి కారణం అదే. ఇంగ్లీష్ మాట్లాడాలని మనం డిసైడ్ అయినప్పుడు ఆ ఇంగ్లీష్ ని పాలిష్డ్ గా మాట్లాడడం. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ పాల్ రాజ్ కందుకూరి. ఐఎమ్ హియర్ టు టీచ్ యువర్ గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ క్రాఫ్ట్. ఇలా నేను చాలా మాట్లాడగలను. అది పెద్ద పని కాదు. బట్ బ్రిటిషర్స్ కి ఒక యాక్సెంట్ ఉంటుంది, అమెరికన్స్ కి ఒక యాక్సెంట్ ఉంటుంది. బ్రిటిషర్స్ యాక్సెంట్ ని అమెరికన్స్ ఒప్పుకోరు, అమెరికన్స్ యాక్సెంట్ ని బ్రిటిషర్స్ ఒప్పుకోరు. ఆఫెన్ అని బ్రిటిషర్స్ అంటే ఆఫ్టన్ అని అమెరికన్స్ అంటారు. ఎన్నో డిఫరెన్సెస్. ద సేమ్ వే షెడ్యూల్ అని ఒక దేశం అంటే షెడ్యూల్ అని ఇంకో దేశం అంటుంది. మన ఇండియాకి మనకుంటే యాక్సెంట్ ఒకటి ఉంది. వీ నీడ్ నాట్ స్పీక్ అ పాష్ ఇంగ్లీష్ ఆర్ వీ నీడ్ నాట్ స్పీక్ అ హై యాక్సెంట్ ఆఫ్ ద వరల్డ్. జస్ట్ ఎదుటి మనిషికి అర్థమయ్యే యాక్సెంట్ లో తప్పులు లేకుండా, మన గ్రామర్ లో మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలిగితే చాలు. ద మినిమం యాక్సెంట్. దట్స్ వై వీఆర్ హియర్ టు పాలిష్ అవర్ లాంగ్వేజ్. సో వాగ్భూషణాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ పనిలోనే ఉన్నాం. సో వీ నీ నాట్ బీ పానిక్. బట్ పదే పదే ఒక మాటని మాట్లాడేటప్పుడు అది ఎంత పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ చూసుకొని చెక్ చేసుకోవడం మంచిది కదా. ఎందుకంటే ఆ మాటనే పదే వాడుతున్నాం పదే పదే. సో ఆ పర్ఫెక్ట్ యాక్సెంట్ మనం తీసుకుందాం, పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ తీసుకుందాం. It's a big aeroplane crash we happened to see yesterday. Some multi-cousin hotels are also damaged. Multi-cousin అనొచ్చా? కజిన్ అంటే మన మామూలు కజిన్ అనే మాట ఉంది కాబట్టి దాన్ని అన్వయం చేసుకుంటాం. బట్ దట్ ఈస్ multi-cuisine. Multi-cuisine. What is the meaning of multi-cuisine? మిగిలిన రెస్టారెంట్స్ కి, మిగిలిన హోటల్స్ కి, మల్టీ క్యూజిన్ కి డిఫరెన్స్ మనకు తెలుసు కదా. డిఫరెంట్ కాంటినెంటల్ ఫుడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. ఖండాంతరాల్లో ఉండే ఆహారం కూడా దొరుకుతుంది. దట్ ఈస్
multi-cuisine restaurants, right? And now, so many people lost their lives in that crash. So lost ki present tense lose kada, but lose spelling manaku telusa, LOSE lose. చాలా మంది LOSE ని లాస్ అని ప్రొనౌన్స్ చేస్తారు. Here very important 3 words are there, confusing words. LOSE lose, LOOSE lose and LOSS loss. lose అంటే పోగొట్టుకోవడం, LOSE lose అయితే, కానీ దాన్ని లాస్ అని పిలవకూడదు. మరి లాస్ అంటే LOSS లాస్ నష్టం. అలాగని లూజ్ LOOSE లూజ్ అంటే వదులుగా ఉండడం, టైట్ గా లేకుండా ఉండడం, దట్ ఈస్ లూజ్. సో ఇది కన్ఫ్యూజన్. సో మెయిన్లీ you have to pronounce that LOSE is lose. Same way ఇలా 3 words కన్ఫ్యూజ్ అవుతున్నాయంటే ఇంకోటి గుర్తొస్తుంది నాకు, దట్ ఈస్ AIR air, air అంటాం మనం గాలి. HIRE higher అంటాం, higher, higher. బట్ HEIR ఇంకోటి ఉంది, మన లీగల్ హెయిర్ అంటారు చాలా మంది. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆస్తి ఇంకోటి సంక్రమించడం అనేది లీగల్ హెయిర్ తీసుకుంటారు దాన్ని. ఈజ్ ఇట్ రైట్ టు ప్రొనౌన్స్ యాజ్ లీగల్ హెయిర్? No, it is air. AIR air, air, but here HEIR air, legal air, legal air. Okay. మొన్న మా ఫ్రెండ్ కాల్ చేసి ఏంటి కాల్ చేసి అని అడిగాడు మా వాడు. కాల్ కాదు అది, కాల్ చేయడం కాదు, కాల్. చాలా మంది కాల్ చేశారంటారు, కాల్ చేయడం. ఇట్స్ నాట్ కాల్, ఇట్స్ కాల్. కాల్, మై ఫ్రెండ్ కాల్ మీ. ఇంకా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అయితే కోల్ అనొచ్చు, కోల్. దట్ ఇస్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్. కోల్ ఐ గాట్, అ ఫ్రెండ్ కోల్ మీ, కోల్ మీ. బట్ అట్లీస్ట్ కాల్ అందాం, మరి కాల్ చేసి అనొద్దు. కాల్ కాదు, కా కాదు, కాల్, కాల్. సో మై ఫ్రెండ్ కాల్ మీ, హీ గేవ్ ఏ మిస్డ్ కాల్. మిస్డ్ కాల్, కెన్ యూ సే మిస్డ్ కాల్? చాలా ఎక్కువ వాడతాం మనం మిస్డ్ కాల్. ఇస్ ది మిస్డ్, డా వినిపించినట్టు ఉండాలి. మిస్డ్ కాల్, మిస్డ్ కాల్. హీ గేవ్ మీ అ కాల్ అండ్ హీ వాస్ సేయింగ్, ఒరే మై హౌస్ ఈస్ ఇన్ ద బ్రిడ్జ్ అట్ దిల్సుఖ్ నగర్. ఇన్ ద బ్రిడ్జ్, ఇన్ ద బ్రిడ్జ్. ఇంతకీ అతని ఉద్దేశం ఏంటి? నా ఇల్లు దిల్సుఖ్ నగర్ లో బ్రిడ్జ్, వంతెన దగ్గర ఉంది. దగ్గర అనడానికి ఇన్ వాడాడు, దిల్సుఖ్ నగర్ లో అనడానికి అట్ వాడాడు. కన్ఫ్యూజన్ ఉంది కదా? సో క్లారిటీ తీసుకుందాం. ఇన్ అనేది పెద్ద లొకేషన్ కి వాడతాం. ఆ లొకేషన్ లోపల వేర్ యు ఆర్ స్టేయింగ్, ద వెరీ వెరీ డెస్టినేషన్ ఆఫ్ యువర్ ఓన్ లొకేషన్, దానికి అట్ వాడాలి. మై హౌస్ ఈజ్ అట్ ద బ్రిడ్జ్ ఇన్ దిల్సుఖ్ నగర్ ఇన్ హైదరాబాద్. ఇది ఇంకా క్లియర్ గా మీకు తెలియాలంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? వి గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అక్కడ ఇన్ వాడతాం. I take breakfast in the morning, in వాడతాం. I take lunch in the afternoon వాడతాం. మళ్ళీ we'll meet in the evening, we'll go for shopping in the evening, ఇక్కడ in వాడతాం. I go to bed at night, ఇక్కడ at వాడతాం. చివరికి మీరు మీ లొకేషన్కి వచ్చేసారు, వెరీ లొకేషన్కి వచ్చేసారు కాబట్టి at వాడతాం మనం. సో ఇన్ at డిఫరెన్స్ ఉంటుంది. ది సేమ్ వే ఇన్ at కి ఇంకొక యూసేజ్ కూడా ఉంది. At is used for the specific time, for at night or at 5 o'clock or at 11 AM. ఇలా at specific time కి at వాడతాం. For months, years and seasons we use in. For example, in the month of January, in the month of February, in 2020, in 2019 ఇలా వాడతాం. అలాగే in the winter, in summer అని చెప్తాం ఆ సీజన్స్ కి. ఆర్ ఇన్ ఫ్యూచర్, లాంగ్ పీరియడ్ కూడా వాడతాం. ఇన్ ఏప్రిల్, ఏప్రిల్ అంటే గుర్తొచ్చింది, చాలా మందిలో మనం ఏప్రిల్ అంటాం కదా, ఏప్రిల్. యాక్చువల్లీ వెన్ దే ఆర్ ఇన్ ఇంగ్లీష్, వై షుడ్ వి హ్యావ్ తెలుగు నేమ్స్ అగైన్? ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అంటాం. యాక్చువల్లీ జనవరి అనేది ఇంగ్లీష్. వై షుడ్ యూ హ్యావ్ జనవరి? ఇట్స్ జాన్యువరి. కాల్ ఇట్ యాజ్ జాన్యువరి. ఫిబ్రవరి అంటాం. వై షుడ్ యూ కాల్ ఇట్ ఫిబ్రవరి? ద రియల్ ప్రొనౌన్సియేషన్ ఇస్ ఫిబ్రవరి, ఫిబ్రవరి. అలాగే మార్చ్. ఓకే, ఏప్రిల్ ఏంటి? స్పెల్లింగ్ లోనే లేదు అక్కడ, APRIL, IAL లేదు కదా. రియల్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఏప్రిల్ ఈస్ ఏప్రిల్, ఏప్రిల్. తర్వాత మే. ఓకే, అందరూ బాగానే పడతారు. జూన్. ఓకే, జూన్ లో జూ ఉందని జూలైలో కూడా జూ పెట్టేయాలా? ఇట్స్ నాట్ జూలై, ఇట్స్ జూలై.
జూలై. అలాగే ఆగస్ట్ అంటాం మనం. ఇట్స్ నాట్ ఆగస్ట్, ఇట్స్ ఆగస్ట్. ఇప్పుడు ఆటోని మనం ఆటో అన్నాం కదా, ఆటో అంటాం. ఏయుతో స్టార్ట్ అవుతుంది ఆటో. ఇన్ ద సేమ్ వే ఏయుతో స్టార్ట్ అయ్యే ఆగస్ట్ ని కూడా ఆగస్ట్, దట్స్ ఆగస్ట్. యాక్చువల్లీ ఆగస్ట్ కూడా పూర్తిగా పలకాల్సిన లేదు. ఆగస్ట్, ఆగస్ట్. సెప్టెంబర్ ఓకే. అక్టోబర్, దట్స్ నాట్ అక్టోబర్, ఇట్స్ అక్టోబర్, అక్టోబర్. అలాగే నవంబర్ అంటాం. ఇట్స్ నవంబర్, NOVE, నోవే, నవంబర్. అండ్ డిసెంబర్. డిసెంబర్లో సే బాగానే పలుకుతాం, కానీ నవంబర్లో వా పలుకుతాం. నవంబర్ కాదు, నవంబర్, నోవెంబర్, నోవెంబర్. అలాగే ఎట్ ఇన్ని గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆన్ కూడా ఉంది. ఆన్ ని డేస్ ఎక్కువ వాడతాం. ఐ మీట్ యూ ఆన్ సండే. డేట్స్ కూడా వాడతాం. ఐ మీట్ యూ ఆన్ 15 July. You're going to write examination on 15 July, not at or in, on 15 July. I'll come to your house on your birthday. Occasion kuda on vaartam. And we'll meet in the court on the judgment. On vaartam. So in the same way, in, at, on. Clarity vachindi kada. And now let us take the yesterday's task. The smallest one, pun. Chala enjoy chesam. Pun. So many examples have been given in pun. So enjoy by viewing the end of this video all the examples of the pun. Right. And now let us see the today's task. Today's task is epigram. It's a Greek word. Etymology of epigram is epi means upon, gram means written, inscription. Inscription అంటే ఈ శిలాశాసనాలు లాంటి కొన్ని స్టాండర్డ్ స్టేట్మెంట్స్ అన్నమాట. Inscriptions are memorable, clever, witty, brief, interesting, surprising and satirical statements. అంటే ఒక పెద్ద మీనింగ్ ని చాలా చిన్న స్టేట్మెంట్ లో చెప్పగలడం. చాలా చిన్న స్టేట్మెంట్ లో చాలా పెద్ద మెసేజ్ ఉంటుంది. దట్స్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు. దట్స్ ఎపిగ్రామ్. ఓల్డెన్ డేస్ సో మెనీ పీపుల్ యూస్ టు యూస్. ఇప్పుడు కూడా మనం యూస్ చేయొచ్చు అలాంటివి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు యూ బ్రింగ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఎస్పెషలీ ఫర్ ద ప్రెసెంట్ కండిషన్స్ యూ కెన్ బ్రింగ్ ఎగ్జాంపుల్స్. Example for epigram is the famous poet and revolutionist John F. Kennedy and Wells also said the same epigram, like, if we don't end war, war will end us. If we don't end war, war will end us. సో యుద్ధాన్ని ముగించకపోతే యుద్ధం మనల్ని ముగిస్తుంది. అంతే. ప్రస్తుతానికి కరోనా విషయం కూడా అదే జరుగుతుంది కదా. Another example I'll give. It's better light a candle than curse the darkness. చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కన్నా ఒక కొవ్వొత్తిని వెలిగించు. It was said by the famous writer Eleanor Roosevelt. Some 15th century లో రాయబడిన అద్భుతమైన ఎపిగ్రామ్. Even today that is inscripted in our minds and we use everywhere. So this is about this, and I hope you'll bring so many examples with this epigram, and మీరు కూడా చిరస్మరణీయులు అవ్వండి. ఒక మంచి ఇన్స్క్రిప్టెడ్ మెసేజ్ you can write of your own these epigrams. That's all for now. Thank you. Bye.